పశ్చిమ బెంగాల్ ఈ దఫా చాలా కీలకం. మమతా బెనర్జీకి పెద్ద పరీక్ష అయింది. ఎందుకంటే అసలు ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే కనీసం ఒక కౌన్సిలర్ సీటు గెలవడం కష్టం. నాకు తెలిసి 85-90లో అనుకుంటా ఒక చోట గెలిచింది, ఒక వార్డు మెంబర్గా. ఏది మనం పంచాయతీ వార్డు మెంబర్ గెలిచిందంటే ఫ్రంట్ పేజీ వార్త వేశారు. అంటే అంత స్థాయి అక్కడ అస్సలు సాధ్యం కాని కమ్యూనిస్టుల కోటని. ఆ తర్వాత కూడా అక్కడ ఎప్పుడు అసాధ్యమైనటువంటిదే. కేరళ, బెంగాల్ అంటే కమ్యూనిస్టుల కోటల్లో భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా నాలుగో పక్షంగా మిగిలిపోయేటటువంటి పరిస్థితి. ఇప్పుడు అట్లాంటి దాంట్లో కమ్యూనిస్టుల్ని దెబ్బ కొట్టినటువంటి మమతా బెనర్జీ బీజేపీ చేతిలో దెబ్బతింటూ వచ్చింది. లాస్ట్ ట్రిప్ 18 పార్లమెంటు స్థానాలు గెలుచుకుంది. అట్లాగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష స్థానానికి వెళ్ళింది. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ సాంతం దెబ్బతినేసినటువంటి పరిస్థితి. ఈ దఫా తిట్టుకున్నా కొట్టుకున్నా కాంగ్రెస్, కమ్యూనిస్టులు జత కట్టారు. అదే సందర్భంలో ఎవరితో మమతాకి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో రానియకూడదన్నటువంటి పాయింట్తో ఉండటం, ఐఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం కావడం, వాళ్ళకి సీట్లు ఇవ్వకపోయినా సరే వాళ్ళ పార్టీల అధినాయకత్వాలు వాళ్ళ మీద ఒత్తిడి తెస్తున్నారు. ఈ దశలో మమతా బెనర్జీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ఎందుకంటే నాయకులు చెప్పారు కదా అని వినేసి కింద నాయకులు పనిచేస్తారా అన్నటువంటి ఒక పాయింట్. రెండోది, అన్ని సర్వేలు కూడా ఈ దఫా అటుదిటు అవుతాయి. 22 నుంచి 24 స్థానాలు బీజేపీకి వస్తే 16 నుంచి 18 స్థానాలు తృణమూల్ కాంగ్రెస్కి వస్తాయని సర్వేలు. ఇది మైండ్ గేమ్ అని ఆరోపిస్తున్నటువంటి మమతా బెనర్జీ 30 నుంచి 35 స్థానాలు తను గెలవగలనంటుంది. ఎంతవరకు నిజం అన్నటువంటిది రేపు 4వ తారీఖున కానీ తెలియదు.